సుధా కిచెన్ స్వాగతం. ఈరోజు మా ఇంట్లో మా మమ్మీ ఎండ్రీలు గోంగూర వండుతున్నారు. ఇంకొండి వలుస్తుంది చూడండి. ఈరోజు కర్రీ మాది అదే. ఎండ్రీల్లో వేడి నీళ్ళు వేసి కొంచెంసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఇసుక ఉంటుంది కదా, అవన్నీ నీట్గా క్లియర్ అవుతాయి. బాగా వాష్ చేసుకోవాలి. దీన్ని గోంగూర కూడా శుభ్రంగా కడుక్కున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, కరివేపాకు అన్ని కోసి పక్కన పెట్టేసుకున్నామండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుంటున్నామండి. ఫస్ట్ వేపుకోవాలి బాగా. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. నీసు వాసన వస్తుంది కదా, అది రాకుండా ఉండడానికి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అయిపోయింది. దీన్ని మెదిపేసుకుంటా. మగ్గిపోయి నూనె తెలుతుంది కదా, ఇప్పుడు ఏం కూడా వేసేస్తున్నా. సాల్ట్ వేసాను, చూసుకొని వేసుకోండి మీరు కూడా. వేసాను, కొంచెం రొయ్యలు ఉడకాలి కదా. ఈ గోంగూర కూడా వేసానండి. మొత్తం కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ కొంచెం దగ్గరికి వచ్చేలా ఉంచుకోవాలి పొయ్యి మీద. పోయింది, నేను డిష్ అవుట్ చేసేసాను. గోంగూర ఎండ్ రొయ్యల కర్రీ రెడీ.